వచ్చేసారా? ఏంటో అంత తయారయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? ఎక్కడికి లేదండి, ఇంట్లోనే ఉంటున్నాను. మీరే కదా పొద్దున అన్నారు ఎప్పుడు చూడు నైటీలు వేసుకుంటావు, అసలు చీరలే సరిగ్గా కట్టమని. అందుకే మంచి మంచి చీరలన్నీ తీసి బయట పెట్టుకున్నానే రోజు కట్టుకోవడానికి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు స్నానం చేసుకొని రండి, ఈ లోపు 4 గిన్నెలు ఉన్నాయి, అవి తోమేసుకొని మీకు వేడిగా ఏదైనా చేసి పెడతానే. ఇంత మంచి చీర కట్టుకుని గిన్నెలు తోముతావా? నీకేమైనా బుర్ర ఉందా? లేకపోతే పని చేసినప్పుడల్లా వేరే చీరలు మార్చుకోవాలేంటి? నా వల్ల కాదమ్మాయి. మీరేమన్నారు, ఇంట్లో ఉన్నంతసేపు కూడా మంచి చీరలే కట్టుకోమన్నారు కదా. ఇలాంటి చీరలు కట్టుకొని గిన్నెలు తోముతాను, బట్టలు ఉతుకుతాను, ఇల్లు ఉడుతాను, పట్టు చీరలు కట్టుకొని బాత్రూమ్లు కడుగుతాను. మీ సాటిస్ఫాక్షనే నాకు ముఖ్యం. బుద్ధి తక్కువై చెప్పాను తల్లి. మరి ఇలాంటి పట్టు చీరలు, బంగారం లాంటి చీరలు అన్నీ కట్టుకుని తమరు పని చేసి తగలెట్టేశారనుకో, మళ్ళీ నేను కొనలేను. నీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా కానీ. మరి లేకపోతే పని చేసేటప్పుడు ఏది కంఫర్ట్ ఉంటే అదే కట్టుకుంటాం. పట్టు చీరలు కట్టుకొని పని చేయమంటే పని చేస్తాం, మాకేం పోయేది ఉంది. పాడైతే మీరే కొనిద్దురు గాని.